Hello everyone, welcome back to our channel. Dear aspirants, మీ అందరూ కోసం ఇక నుంచి కొన్ని లెక్చర్స్లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ సీక్వెన్స్లో ముందుగా వచ్చే సాఫ్ట్వేర్ CHEMDRAW సాఫ్ట్వేర్ లెర్నింగ్. ఇట్ ఈజ్ ఏ మాలిక్యూల్స్ డ్రాయింగ్ సాఫ్ట్వేర్. మనకి ఈ నేమ్లోనే తెలుస్తుంది, మాలిక్యూల్స్ డ్రాయింగ్ సాఫ్ట్వేర్. మనమేంటి నవేడేస్ అకాడమిక్స్లో కానీ రీసెర్చ్లో కానీ ఎవ్రీడే కెమికల్ మాలిక్యూల్స్తో డీల్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ని చేస్తూ ఉంటాం. ఆ వర్క్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. మనం టెక్స్ట్ బుక్స్ కానీ రివ్యూ ఆర్టికల్ కానీ రీసెర్చ్ ఆర్టికల్ కానీ ఏదైనా చూసేటప్పుడు మనకి అందులో కెమికల్ స్ట్రక్చర్స్ అనేవి ఒక ప్రాపర్ ఫామ్లో, సింపుల్ ఫార్మేట్లో, బ్యూటిఫుల్ వేలో మనకి ప్రింట్ అయి ఉంటాయన్నమాట. అవి ఏ విధంగా వాళ్ళు ప్రింట్ చేయగలుగుతున్నారు, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ప్రింట్ చేయగలుగుతున్నారు అంటే CHEMDRAW సాఫ్ట్వేర్ని యూజ్ చేసి ఆ విధంగా చేస్తున్నారు అనమాట. కాబట్టి మనందరికీ కూడా ఏ ప్రాజెక్ట్ వర్క్ చేయాలన్నా, ఎటువంటి కైండ్ ఆఫ్ వర్క్ చేయాలన్నా కూడా కెమికల్ మాలిక్యూల్స్తో ఈ రిప్రజెంటేషన్ కోసం ఏం చేస్తున్నామంటే మనం CHEMDRAWని యూజ్ చేస్తున్నాం. అయితే ఈ పర్టికులర్ CHEMDRAW పైన సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అనేవి ఉంటాయి. మీకేంటంటే సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ ద ఇంట్రడక్షన్ పోర్షన్ ఆఫ్ CHEMDRAW. CHEMDRAW అనేది ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంట? 1985లో డేవిడ్ ఏ ఇవాన్స్ అండ్ స్టీవర్ట్ రూబెన్స్టీన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు. అయితే అప్పట్లో ఏ కంపెనీ అనేది డీల్ చేస్తూ ఉండేది? కెమ్ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ డీల్ చేస్తూ ఉండేది. సో గ్రాడ్యువల్లీ ఏమైంది, 2011లో ఈ కంపెనీ అనేది పెర్కిన్ ఎల్మెర్ కంపెనీకి సోల్డ్ చేశారనమాట. సో నవేడేస్ మన CHEMDRAW అనేది పెర్కిన్ ఎల్మెర్ కంపెనీతో ఉందన్నమాట. అయితే ఈ CHEMDRAW అనేది ఓన్లీ CHEMDRAW మాత్రమే కాదు, కెమ్ ఆఫీస్ షూట్ అని ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాంలో CHEMDRAW, CHEM3D, CHEM ఫైండర్ ఈ మూడు కలిసి మనకి ఈ ప్రోగ్రాంలో ఉంటాయన్నమాట. కాకపోతే మన మెయిన్ ఫోకస్ ఏంటి? హౌ టు డ్రా కెమికల్ మాలిక్యూల్స్ ఇన్ ఏ పర్టికులర్ వే. వాటి కోసం మనకు కావాల్సింది ఓన్లీ CHEMDRAW. అయితే ఇక్కడ మనం ఫీచర్స్ చూద్దాం. CHEMDRAW ఏం చేయొచ్చంట? కెమికల్ స్ట్రక్చర్ టు నేమ్ కన్వర్షన్, అంటే మన దగ్గర కెమికల్ స్ట్రక్చర్ ఉంటే దాని యొక్క నేమ్ తెలుసుకోవచ్చంట. కెమికల్ నేమ్ టు స్ట్రక్చర్ కన్వర్షన్, మన దగ్గర కెమికల్ నేమ్ ఉంటే వాటి నుంచి స్ట్రక్చర్ని మనం డ్రా చేయొచ్చంట. మనందరికీ తెలుసు స్పెక్ట్రోస్కోపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అని. సో NMR అండ్ మాస్ మెయిన్ అని తెలుసు కదా. మన దగ్గర ఏదైనా స్ట్రక్చర్ ఉన్నట్లయితే హైపోథెటికల్ వేలో NMR స్పెక్ట్రాని, మాస్ స్పెక్ట్రమ్ డీటెయిల్స్ని మనం ఈ CHEMDRAW ఉపయోగించుకొని మనం తీసుకోవచ్చు అనమాట. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే స్ట్రక్చర్ క్లీనప్. మనమేంటి ఒక స్ట్రక్చర్ని డ్రా చేసాం CHEMDRAWలో, అది పర్టిక్యులర్గా డ్రా చేయగలిగామా లేదా? ఎందుకంటే మనకు తెలుసు కార్బన్ కార్బన్ కార్బన్, హైడ్రోజన్ కార్బన్, ఆక్సిజన్ కార్బన్, నైట్రోజన్ ఈ విధంగా బాండ్స్ ఉండేటప్పుడు వాటికి ఫిక్స్డ్ బాండ్ లెంత్ ఉంటుందన్నమాట. సో ఆ ఫిక్స్డ్ బాండ్ లెంత్ని అడ్జస్ట్ చేయడానికి ఈ స్ట్రక్చర్ క్లీనప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఒక ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ గురించి మనం ఏంటి డిస్కస్ చేయబోతున్నాం? బేసిక్ టూల్స్, how to draw or generate structures, how to evaluate stereochemistry at chiral centers, the basics of scheme drawing. ఇందులో ఏంటంట? రెజొనెన్స్, ఈక్విలిబ్రియం అండ్ ఏ బేసిక్ రియాక్షన్ మెకానిజం. ఫైనల్గా ఏంటి? CHEMDRAWలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఆ టెంప్లెట్స్ పై కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం CHEMDRAW సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసేటప్పుడు మనకి హోమ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మన టాప్లో చూసేటట్లయితే ఏమున్నాయి? ఫైల్, ఎడిట్, వ్యూ, ఆబ్జెక్ట్, స్ట్రక్చర్, టెక్స్ట్, కర్వ్స్, కలర్, ఆన్లైన్, విండో, హెల్ప్. మనందరం కూడా ఏం చేస్తున్నాం? CHEMDRAW సాఫ్ట్వేర్ లెర్నింగ్ స్టేజ్కి వచ్చేసాము అంటే
దాని అర్థం ఏంటి? బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనకి తెలుసని అర్థం కదా. వర్డ్ పైన వర్క్ చేస్తున్నాం, మనం పవర్ పాయింట్ పై వర్క్ చేస్తున్నాం, ఎక్సెల్ పై వర్క్ చేస్తున్నాం. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అనమాట. ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మనకి పెయింట్, పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ అన్నింటిపైన వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటుందో కంప్యూటర్ పైన, వాళ్ళందరికీ కెమెరా అనేది చాలా ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనకి వర్డ్, ఎక్సెల్లో ఏమైతే ఉంటున్నాయో ఇందులో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే ఇదేంటి? మాలిక్యులర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. మాలిక్యూల్స్ని డ్రా చేసి ఇందులో మనం సేవ్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ స్లైడ్ ఉంది. ఈ స్లైడ్లో చూడండి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఎంత చక్కగా మనం రిప్రజెంటేషన్ చేయగలిగాం. వాటి యొక్క స్టీరియో కెమిస్ట్రీ కానీ, ఇన్ ప్లేన్, అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఓరియంటేషన్ కానీ. సో ఇటువంటి స్ట్రక్చర్స్ అనేవి మనం టెక్స్ట్ బుక్స్లో చూస్తుంటాం. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఏంటంటే కెమ్డ్రా ద్వారా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ సి గ్లైకోసైడ్ స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓ గ్లైకోసైడ్, ఎస్ గ్లైకోసైడ్, ఎన్ గ్లైకోసైడ్. ఇక్కడ రియాక్షన్ కూడా ఉంది చూడండి. రియాక్షన్ని మనం కెమికల్ ఈక్వేషన్ ద్వారా రిప్రజెంట్ చేసాం. ఎంత చక్కగా రిప్రజెంట్ చేసాం చూడండి. అదే మనము నోట్బుక్ పై రాసామనుకోండి పెన్తో, ఇంత క్లారిటీ రాదనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్తో హైలైట్ చేయగలిగాం. చూడండి, ఇక్కడ ఓఆర్ ఉంది, ఓహెచ్ ఉంది. అంటే ఈ రియాక్షన్లో ఏంటి అర్థమైంది? ఓఆర్ అనేది ఓహెచ్తో రీప్లేస్ అయిపోయిందండి. ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఏ ప్రోటీన్ సమక్షంలో ఇలా జరిగింది? ఇవన్నీ కూడా మనకి ఈజీగా సింబాలిక్ వేలో రిప్రజెంట్ చేయగలుగుతున్నాం. మనం చెప్పాం వావ్రియూలో మనం మెకానిజం కూడా డిస్కస్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ చూడండి, రిటెన్షన్ ఆఫ్ యానోమెరిక్ కాన్ఫిగరేషన్, ఇన్వర్షన్ ఆఫ్ యానోమెరిక్ కాన్ఫిగరేషన్. సో 2 కాన్ఫిగరేషన్స్కి మెకానిజం ప్రాపర్గా ఇవ్వగలిగామా? సో హౌ బ్యూటిఫుల్లీ ఇట్ వాజ్ డ్రాన్ మెకానిజం. ఇక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ ఉంది, ఎలాయిన్. దాని స్ట్రక్చర్ చూడండి, కాంప్లెక్స్గా ఉందా లేదా? బట్ ఎంత చక్కగా మనం రిప్రజెంట్ చేయగలిగామో చూడండి. నెక్స్ట్ వన్ మోర్ రియాక్షన్. గ్లూకోజ్కి ఎస్టైలేషన్ చేసాం, పెంటాఎస్టేట్ వచ్చింది. దాన్ని మళ్ళీ డీప్రొటెక్ట్ చేసాం, మళ్ళీ గ్లూకోజ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, సోడియం మిథాక్సైడ్, మిథనాల్, ఎసిటిక్ ఎన్హైడ్రైడ్, అయోడిన్. సో వేరియస్ రియేజెంట్స్ ఏమైతే యూజ్ చేసామో మనం అన్నింటినీ కూడా సింబాలిక్ వేలో మనం ఈజీగా కెమ్డ్రా ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాత్వే ఫర్ ద సింథసిస్ ఆఫ్ బీటా-సి-ఈ-సిన్నమోయిల్ గ్లైకోసైడ్. ఈ పర్టికులర్ పాత్వే చూసినట్లయితే చూడండి, ఇక్కడ జర్నల్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ అయిందనమాట. వాళ్ళు ఏంటంటే ఈ పర్టికులర్ స్కీమ్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7. చూడండి, ఈ పర్టికులర్ స్కీమ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆథర్స్ ఏ వర్క్ చేశారు. సింపుల్ వేలో మనకి కంప్లీట్ పేపరే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి వర్క్ మనం దేని ద్వారా చేయగలుగుతున్నాం? కెమ్డ్రా ద్వారా చేయగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ రెజనెన్స్ ఎలా రిప్రజెంట్ చేసామో, రివర్సిబుల్ యారోస్ ఎలా రిప్రజెంట్ చేసాం, ఇర్రివర్సిబుల్ యారోస్ ఎలా రిప్రజెంట్ చేసాం, ట్రాన్సిషన్ స్టేట్స్ ఎలా రిప్రజెంట్ చేసాం, రైట్, యానియాన్స్ ఎలా రిప్రజెంట్ చేసాం, బేస్ ఎలా ప్రోటాన్ తీసుకుంటుంది. ఇన్ సింపుల్ వే మనం రిప్రజెంట్ చేయగలం. చూడండి, ట్రాన్సిషన్ స్టేట్ ఎంత చక్కగా కనిపిస్తుందో. దిస్ ఈజ్ వన్ మోర్ సింథటిక్ పాత్వే ఫర్ ద సింథసిస్ ఆఫ్ దీస్ డెరివేటివ్స్. చూడండి, ఈ విధంగా మనం మన యొక్క వర్క్ను రిప్రజెంట్ చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నౌవే డేస్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటి అందరం కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో మాలిక్యూల్స్ని సింథసైజ్ చేస్తూ ఉంటాం. దాని యొక్క రిప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సింథసిస్ ఎంత ఇంపార్టెంటో రిప్రజెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ విధంగా కానీ మీరు రిప్రజెంట్ చేయగలిగినట్లయితే మీ వర్క్ అనేది ఈజీగా పబ్లిష్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి,
దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ వర్క్. మనం ప్రతి వర్క్కి కూడా సమ్మరీ ఇస్తాం కదా. సమ్మరీ చూడండి ఎంత సింపుల్ వేలో ఇచ్చారు. ఓకే, అయితే మనం ఇప్పుడు చూద్దాం కెమ్డ్రాని ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకునే ముందు ఫస్ట్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, ఆ సోర్స్ నుంచి మనం సాఫ్ట్వేర్ని ఎలా మనం డౌన్లోడ్ చేయాలి, ఆ విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం ఈ సాఫ్ట్వేర్ యొక్క సోర్స్ ఏంటి, దీన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మన ల్యాప్టాప్లో లేదంటే సిస్టంలో. మనం ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయాలంటే జనరల్గా మనం సెర్చ్ ఇంజిన్ ఏంటి యూజ్ చేస్తున్నాం, గూగుల్ యూజ్ చేస్తున్నాం. గూగుల్లో సింపుల్గా మీరు ఏం చేయాలంటే కెమ్డ్రా టైప్ చేయండి, డిఫరెంట్ లింక్స్ వస్తాయి. ఫస్ట్ లింక్పై క్లిక్ చేయండి, కెమ్డ్రా పెర్కిన్ ఎల్మర్ ఇన్ఫర్మాటిక్స్. సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అన్నమాట. ఈ ఇంటర్ఫేస్లో చూడండి బాటంలో ఫ్రీ ట్రయల్ అంటే పెర్కిన్ ఎల్మర్ కంపెనీ వాడు మనకి కెమ్డ్రాని ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. అది ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తున్నాడో మనం చూద్దాం. సో ఫ్రీ ట్రయల్పై క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఫ్రీ 14-day ట్రయల్ అంటే 14 days కోసం మనకి ఈ కెమ్డ్రా అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుందన్నమాట. ఏ రూపంలో, కెమ్ ఆఫీస్ రూపంలో. మనం చెప్పుకున్నాం కెమ్డ్రాతో పాటుగా మరికొన్ని ఫీచర్స్ కూడా యాడ్ ఆన్ ఉన్నాయి, కెమ్ 3D అని. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని పర్టికులర్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, మీ యొక్క ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారా లేదంటే వేరే అకాడమిక్స్లో ఉన్నారా, మీరు స్టూడెంటా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరేంటి ప్రొవైడ్ చేయాలి. మీ జాబ్ రోల్ ఏంటి, కంట్రీ ఏంటి, అడ్రస్ ఏంటి. సో క్లిక్ చేసిన తర్వాత అగ్రీ చేశాక ఈ రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ చేసుకోవాలి మీరు. అంటే వన్స్ మీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేశారంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో ఈ రిక్వెస్ట్ పై క్లిక్ చేస్తే మీకు వాడు లింక్ ఇస్తాడు, ఆ లింక్ ద్వారా మీరు కెమ్డ్రాని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా కెమ్డ్రాని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్.